ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు. ఒక పాప భీతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది. అయ్యో వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, అనవసరంగా కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలంటే సార్ నిజంతోనే రిపేర్ చేయాలి సార్. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్పకూలిపోతాయి. బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద మీ జీవితాల్లో మొదలైంది. అందుకనే జనసేన పార్టీలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ, అందులో డౌటే లేదు. ఆ కృతజ్ఞతతోటి చెప్పాను నేను మీకు, దయచేసి ఇంతటితో ఆపండి అంటే అబ్బే చింది రంబ మునిగింది గంగ, ఇంకా మేము దేంట్లో అయినా ఇంటర్వ్యూలు పెట్టుకుంటాం, డిబేట్లు పెట్టుకుంటాం. ఇక మీ ఇష్టానికి నోటికి అదుపు లేనట్టుగా పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది, టాయిలెట్ క్లీనర్లు కలిపారు, కొవ్వు కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు. ఇక చూడండి సార్, పవిత్రమైన శ్రీవారి లడ్డూ మీద పవిత్రతను కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారన్నారే. ప్రయత్నం చేయటం అంటే సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులు సుప్రీంకోర్టు నియంత్రణలో సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో అడ్మినిస్ట్రేషన్లో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీరు అపాయింట్ చేసినటువంటి అధికారి దాంట్లో అధికారిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ ఇన్స్పెక్టర్ల స్థాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అధికారులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, సిబిఐ రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఉన్నటువంటి విజ్ఞాతులు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీదకి మీకు నమ్మకం లేదు. ఆ రిపోర్ట్ని మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే దీంట్లో సుబ్బారెడ్డి పేరు లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పేరు లేదు కాబట్టి, బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు లేదు కాబట్టి మీరు నమ్మరు. మీకు కావాల్సిన వాళ్ళ పేర్లు ఉంటే అద్భుతంగా నమ్ముతారు ఈ రిపోర్టు. సో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిట్ రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేదు. ఏం చేయాలి? రిపోర్టు వచ్చిన వెంటనే 10% లోపు కొవ్వు ఉంటుందేమో అని చెప్పి ఇక చూడండి ఊరు వాడ సోషల్ మీడియాలో ప్రచారం చేసి 600 కోట్ల రూపాయలు మీరు ఈ లడ్డూ ప్రసాదం మీద మరక చేయటానికి మీరు వెచ్చించారనేది ప్రాథమికంగా నాకున్న సమాచారం. మీరు దీనికోసం ఊరు వాడ పోస్టర్లు వేసి లడ్డూలో కల్తీ అని చెప్పి పోస్టర్లు వేసింది మాట వాస్తవం కాదు సార్. ప్రచారం చేసింది ఎవరండి? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈ రోజున. నీతి వాక్యాలు చెప్తున్నావే, శుద్ధపూస కబుర్లు చెప్తున్నావే, చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచి వెళ్ళేవాడిని, వెంకటేశ్వర స్వామి నామాలు చూసేవాడిని, 30 డైనమెంట్లు పెట్టినా బ్రతికాను, ఇవన్నీ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారే ఈ రోజున. వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మీకు భక్తి ఉన్నట్టయితే, వెంకటేశ్వర స్వామి మీ ఇలవేలు పైనట్టయితే, వెంకటేశ్వర స్వామి భక్తి వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మీ బ్రతికిన మాట మీ మనసులో నుంచి వస్తే, ఈరోజు వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీ మీడియా ద్వారా మీ ఎజెండాను మోపిస్తూ ఊరు వాడ మీరు సిట్ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సిబిఐ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సుప్రీంకోర్టును కూడా నమ్మకుండా మీరు ఊరు వాడ వాల్ పోస్టర్ లేపించి ప్రచారం చేపించిన దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? ఏ విధంగా వెంకటేశ్వర స్వామి మీకు విలవేల్పు, ఏ విధంగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తితోటి వెంకటేశ్వర స్వామి మీద మీకు ప్రీతిప్రాప్తమైనటువంటి భక్తి ఉందని ప్రకటించుకుంటారు అని జేబీఎంరావు పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి మీరు జాతికి సమాధానం చెప్పండి. యూ హ్యావ్ టు ఆన్సర్ టు ది నేషన్. ఇది మీ ఇంటి సమస్య కాదు, లడ్డూ మీ ఒక్కళ్ళదే సమస్య కాదు. లడ్డూలో అపచారం జరిగింది అనేది వాస్తవం అయితే, పంది కొవ్వు బీఫ్ కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసిందే వాస్తవం అయితే, మీరు ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుడుగా ఉండగా మీరు ఏ విధంగా క్లెయిమ్ చేస్తారు, ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి సార్. రాజకీయాలకి వాడకూడని అంశాన్ని మీరు ఈరోజు తీశారు. అసలు ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే మీకే కాదు అధికారులు, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ ఉంటుందంటే మేము ఏర్పాటు చేసుకున్న ఇంటెలిజెన్స్ కాదు, నాకు సంబంధించి ఇంటెలిజెన్స్లో కొత్త గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆఫీసర్లు ఉంటారు. ఎందుకంటే మేము మంచి కోసం పోరాటం చేస్తున్నాం,
మీరు చెడుని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్రంని సర్వనాశనం చేయడానికి మీరు ఉంటారు. కాబట్టి ఎక్కడో ఒక మంచి ఆఫీసర్లు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇంటెలిజెన్స్లో మంచి ఆఫీసర్లు ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏమి డిస్కషన్ జరుగుతుందని మాలాంటి వాళ్ళకి చేరవేసేటువంటి కొద్దో గొప్ప నిజాయితీ కలిగిన ఆఫీసర్లు, సమాజం బాగుండాలనే ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి మాకున్నటువంటి ఆఫీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినారు. హిందువుల మొత్తంలో శ్రీవారి భక్తుల మనసుల్లో వీళ్ళు శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేశారు అనే ప్రయోగాన్ని ప్రచారాన్ని చేయటానికి వీళ్ళ సాయశక్తులు పడుతున్నారు అనేటువంటి ప్రచారం రూట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీని తుపాకీతో పేల్చాలని శ్రీవారి లడ్డూ అంశాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి వేరే సాంప్రదాయం, ఒక క్రిస్టియన్ సాంప్రదాయాలను విలువనిస్తాడు కాబట్టి ఆయన్ని మీరు తుపాకీ పేల్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు చేసినటువంటి విఫల ప్రయత్నం కొన్ని కోట్ల మందిలో మీ దగ్గర మీ 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 మీద చీత్తు అని ఊసే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చిందని మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందుకోసమనే చరిత్రలో మొట్టమొదటిసారిగా మీ అందరూ బిక్కమొఖాలు వేసుకొని, మీ అందరూ పేలముఖం వేసుకొని, మీ 8 మంది మంత్రులతో పాటుగా ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అర్థం కాకుండా ఒక్కొక్కళ్ళు ముఖాలు మార్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటి అంటే మీలో పశ్చాత్తాపం మొదలయ్యింది. మీ పాపభీతి మిమ్మల్ని వెంటాడుతుంది. అద్దంలో మీరు చూసుకున్న ప్రతి క్షణం మేము పాపం చేశామో, పాపం మాట్లాడామో, వెంకటేశ్వర స్వామి ఎలా మమ్మల్ని శిక్షిస్తాడో అర్థం కాక నెత్తురు చుక్క లేకుండా మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ విట్నెస్ చేశారు. ఎందుకు అంత దూరం? 164 సీట్లు ఇచ్చారు కదా, ఏమైంది? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. అప్పుడే 4 నెలలకే 5 నెలలకే కడాన పందికొవ్వు కలిసిందని చెప్పకపోతే ఏమైంది? దేనికి ఉపయోగం సార్ మీకు? అది మీకేమైనా ఓట్లు తీసుకొచ్చే అంశం పోనీ రాజకీయంగా రేపొద్దున ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అది కూడా కాదు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అవాస్తవాలని ప్రజలకి మీ ద్వారా నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చరిత్ర క్షమించకూడని మాటలు. మీరు ఈ రోజు వరకు కూడా ప్రజలు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? ప్రజలు తెలివిలో తక్కువ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు తిక్కలోళ్ళ, మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు అమాయకుల, మీరు 4 డ్యాన్సులు వేయగానే ఏళ్ళు వేశారు కాబట్టి 4 విజిట్ మీకున్నటువంటి అభిమానులు వేళ్ళు వేశారు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారా? తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు, అది కాదు, కరెక్ట్ కాదు. అది మీరు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రజలు వెర్రివాళ్ళు కాదు. ప్రజలకి వాస్తవాల మీద ఒక క్లారిటీ ఉంది. మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తే ఈరోజు మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఎరగదీసిందో పొడిసిందో ఏమీ లేదు అక్కడ.